గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యూపీలో కుషీనగర్ ఎయిర్పోర్టు ప్రారంభించిన ప్రధాని. సులభంగా సాగనున్న బౌద్ధ తీర్థయాత్ర. హుజూరాబాద్ లో ప్రధాన పార్టీల ప్రచారం. జమ్మికుంటలో టీఆర్ఎస్ ధూమ్ధామ్ కార్యక్రమం. వైసీపీ దాడులపై ప్రతిపక్షాల ఆగ్రహం. విధ్వంసాన్ని ఖండించిన సిపిఐ నేత రామకృష్ణ. టీడీపీపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్. దమ్ముంటే రా చూసుకుందామంటూ లోకేష్ కు ఛాలెంజ్. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కొమరం భీం 81వ వర్ధంతి. నివాళులర్పించిన ఆదివాసీ సంఘాలు. డీటెయిల్స్ చూస్తే బౌద్ధ తీర్థయాత్ర కేంద్రమైన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు అంకితం చేశారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు బుద్ధ భగవానుడి మహాపరినిర్వాహణ స్థలాన్ని సందర్శించే సౌలభ్యం సుగమం కానుంది. ప్రధానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, శ్రీలంక క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. उत्तर प्रदेश के मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ जी, कैबिनेट में मेरे सहयोगी श्री जी किशन रेड्डी जी, किरण रिजिजू जी, ज्योतिरादित्य सिंधिया जी, श्रीलंका से कुशीनगर पधारे श्रीलंका सरकार में कैबिनेट मंत्री श्रीमान नमल राजपक्षा जी, श्रीलंका से आए अति पूजनीय हमारे अन्य अतिथिगण, म्यांमार, वियतनाम, कंबोडिया, थाईलैंड, लाओ पीडीआर, भूटान और दक्षिण कोरिया के भारत में एक्सेलेंसी एम्बेसडर्स, श्रीलंका, मंगोलिया, जापान, सिंगापुर, नेपाल और अन्य देशों के बुद्ध का संदेश पूरे विश्व के लिए है। बुद्ध का धम्म मानवता के लिए है। इसलिए आज का ये दिन हम सभी देशों के सदियों पुराने सांस्कृतिक संबंधों को नई ऊर्जा देने का भी दिन है। मैं आप सभी को बधाई देता हूं कि आप आज भगवान बुद्ध के महापरिनिर्वाण स्थल पर उनके सामने उपस्थित हैं। मैं श्रीलंका और दूसरे सभी देशों से आए हमारे सम्मानित अतिथिगणों का भी हार्दिक स्वागत करता हूं। हमारे जो अति पूज्य హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచార పర్వం కొనసాగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారం స్పీడ్ పెంచాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ధూమ్ధామ్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. 4 నెలలకే ఇంటనే ఉన్నాం, అందరు చెప్పినాం, ఆ మీటింగ్కి వచ్చినాం, అన్ని మీటింగ్లకు పోయినాం, అందరు చెప్పింది విన్నాం. మరి అసలు ఎటు పోవాలి? ఏ తొవ్వల పోతే మన పేదలకు లాభం అవుతుంది, ఏ తోవల పోతే మన పిల్లలకు బాగైతుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మనకు అన్నం పెట్టిన చెయ్యేది, మనకు సున్నం పెట్టేటోళ్ళు ఎవరు? కొద్దిగా ఆలోచన చేసి ఓటేయాలి తప్ప ఈ రణగొన ధనులకు ఓటేస్తే ఆగమైపోతాం. తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదనుకున్న తెలంగాణను తెచ్చిపెట్టిండి అలా కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇంతకుముందు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉండే, ఇదే తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఉండే. ఎవరన్నా ఒక్క రూపాయి సాయం చేసిందా చెల్లె? ఏ గవర్నమెంట్ అన్నా సాయం చేసిందా? బహన్ బోలో ఆప్, షాదీ ముబారక్ మే కుछ మదద్ కరే. ఈరోజు ఇస్తున్నది ఒకే ఒక్కడి కేసీఆర్. అయితే ఇక్కడ కూడా మీరు గమనించాలి, ముందు ఎస్సీలతో స్టార్ట్ చేసిండు 5 ఏళ్ల కింద. ఫస్ట్ ఓన్లీ ఎస్సీలకు ఇచ్చిండు, రేపు బీసీలు కానీ ఓసీలు కానీ ప్రతి పేదింటికి కూడా దళిత బంధు తరహాలో సహాయం అందించే ఏకైక ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం.
బీజేపీ వాళ్ళు వస్తారు, అగో వాళ్ళకి వచ్చింది మీకు వచ్చింది అంటారు. వాళ్ళ దగ్గరికి పోతారు, ఇది రాదు వాపసే పోతుంది అంటారు. కానీ వాళ్ళు ఏమైనా ఇచ్చేది చెప్తారా? వాళ్ళు ఏమి ఇస్తారో చెప్తారా? ఇటుది అటు ఇటు చెప్పి వీళ్ళ చెవులు కొరికి వాళ్ళ చెవులు కొరికి ఉన్నది లేనట్టు చెప్పి లేనిది ఉన్నట్టు చెప్పి 4 ఓట్లు తీసుకోవడానికి మన మైండ్ ఖరాబ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేస్తారో చెప్పిండ్రా అని నేను అడుగుతున్నా. అరే లగ్గం చేసిండు మంచిగానే ఉన్నది, తొలిసూరి కాన్పు చేసిండు మంచిగానే ఉంది, ఇక తొలిసూరి 21 దినం కూడా చేయమని రాదు కేసీఆర్ను, ఇక గాయంతో ఒక్కటి చేయమని రాదు అంటుంది. చేయమందామా? ఇది తల్లిగారే చేయాలట కదా మొదటిది, చేయమందామా? వద్దా? ఈ అమ్మ అంటుంది. చేయమంటావా? ఈ అమ్మ చేయమంటుంది. 21 దినం కూడా కేసీఆర్నే చేయమంటుంది. అయితే నేను అమ్మకి చెప్పిన లక్ష్మక్కకు, అమ్మ లక్ష్మమ్మ బాగానే అడిగినావు, నీకు ఏమి ఇచ్చారు దావకాన్లా? అన్నం పెట్టిరు బిడ్డ, కాన్పు చేసింది, ఏం ఖర్చు కాలే. కేసీఆర్ కిట్లు ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి సార్ అన్నది. అన్నీ అంటే ఏంటి? చీరలు ఉన్నాయి, పిల్లలకి బట్టలు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, షాంపూ బాటిల్ ఉంది, పౌడర్ బాటిల్ ఉంది, దోమతెరు. ఆడవిల్లనా మగవిల్లనా? ఆడవిల్ల సార్ అన్నది. ఆడవిల్ల అయితే ఎంత వస్తాయి? 13,000 వస్తాయి. ఆ 3 సార్లు కలిపి 13,000 వస్తాయి. మరి లక్ష్మక్కగా 13,000 మంచిగా దాచుకోరా, అది ఏం ఖర్చే కాకపోయి 21 దినం వెళ్తుందని నేను చెప్పిన. తెలుగుదేశం కేంద్ర కార్యాలయాలు ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంట్లో విధ్వంసాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దాడులకు తెగబడడం దుష్ట సాంప్రదాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం కార్యాలయాలపై దాడులకు విపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. విమర్శలను సహించలేని అధికార వైసీపీ దాడులతో రెచ్చిపోతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దాడులు దుష్ట సాంప్రదాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భౌతిక దాడులు సమంజసం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హితవు పలికారు. శాశ్వతం కాదు, నువ్వు అధికారంలో ఉన్నాను కాబట్టి ఆఫీసుల మీద దాడి చేయిస్తాను, ఇండ్ల మీద దాడి చేయిస్తాను, ఎవరు నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. పైగా ఇవాళ పొద్దున్న నేను వస్తా ఉంటే టీవీలో చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారిని ఎవరు విమర్శించకూడదు, విమర్శిస్తే దాడులు చేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటనలు ఇస్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా మాట్లాడతాం, విమర్శిస్తాం, నీ పాలసీలను ఎండగడతాం, నీ తప్పుడు పద్ధతులు ఏం జరిగినా సరే వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఏమంటే సంయమనం పాటించు. అధికారం ఉండే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు ఉంటాయి, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, రాజ్యాంగబద్ధంగా అందరికి కూడా బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. కానీ మా హక్కులన్నీ కాల రాస్తాం, మాకు ఎలాంటి బాధ్యత లేదు, ప్రజాస్వామ్యం అంటే అంతా నాదే, అధికారం ఇచ్చారు కాబట్టి నేను ఏమైనా చేస్తానంటే అది సరైంది కాదు. నేను చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇవాళ నీకు తాత్కాలికంగా నీకు సంతోషపడచ్చు, కానీ ఇలాంటి గూండాయిజాన్ని ప్రోత్సహిస్తే ఆ గూండాయిజానికి బలయ్యేది కూడా నీవే. ఎవరు గూండాయిజాన్ని ప్రోత్సహించినా దానికి బలి కాక తప్పదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పాతిపట్టడాన్ని ఏదైతే చర్యలు చేపడతా ఉన్నావో దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఒక శుభ పరిణామం ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, అదేవిధంగా జనసేన, బీజేపీ, లోక్సత్తా పార్టీ, అన్ని పార్టీలు కూడా ఈ దుశ్చర్యను ఖండించడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలి. మరి డీజీపీ గారికి ఎట్లా నిద్ర వస్తుందో నాకు తెలియదు. అసలు మీ ఆఫీస్ మీద రౌడీలు తిరుగుతూ ఉంటే, నీ ఆఫీస్ పక్కన ఇలాంటివి జరుగుతూ ఉంటే నువ్వేం మాట్లాడలేకపోతా ఉన్నావు, చర్య తీసుకోలేకపోతా ఉన్నావు అంటే అది డీజీపీగా నీకే అవమానం. టీడీపీపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు. టీడీపీ నేత నారా లోకేష్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే చూసుకుందాం రా అంటూ ఛాలెంజ్ చేశారు. సీఎం జగన్ ని తిట్టిస్తే ఊరుకుంటామా అని అనిల్ మండిపడ్డారు. తాము చేతికి గాజులు తొడుక్కోలేదని అన్నారు. మీరు చిత్తూరు జిల్లాలోనే పుట్టుంటే రా చూసుకుందామని అన్నారు. తాను వారం రోజులు నెల్లూరులోనే ఉంటానని, ఎప్పుడైనా రావచ్చని అన్నారు. ఎవరొచ్చినా సరేనని, కాన్వాయ్ను కూడా పక్కన పెట్టి వస్తానని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్ ను దారుణంగా తిట్టిన విషయం జనసేనాని పవన్ కళ్యాణ్ కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిస్ట్ అయితే మీరుండగలరా అని అడిగారు. వైసీపీ కార్యకర్తలను ఎవరు తాకినా చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్కసారి ఎదవ పలుకులు ఎదవ డైలాగులు కానీ వేసారంటే పగిలిపోద్దని చెప్తున్నా. పెడుతున్నా కాన్వాయ్ సవాల్ స్వీకరించే దమ్ముంటే రమ్మను, వారం రోజులు ఇక్కడే ఉంటా. ఎవడడ్డొస్తాడో రమ్మను, ఎవడు నా కార్యకర్తను తాకుతాడో రమ్మను, వైసీపీ కార్యకర్తను ఎవడు తాకుతాడో రమ్మను, చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా. కామ్గా ఉన్నాం, గౌరవంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం అన్నంత మాత్రాన మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఎట్టంటే అట్ట మాట్లాడితే మాత్రం ఊరుకుంటాను. అధికారం పదవుల తర్వాత మళ్ళీ చెప్తున్నాం, మేము అధికారం తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడైనా సరే అదే దమ్ము, అదే పౌరుషం, అదే రోషం జగన్మోహన్ రెడ్డి మనలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నీలాగా చెంచాలం కాదు, నీలాగా ఎదవలం కాదు, నీలాగా భయపడే వ్యక్తులం కాదు. కాబట్టి ఇంకొకసారి లోకే పగిలిపోద్ది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాం. సెక్యూరిటీ వదులుకొని నువ్వు రా చూద్దాం రా. అయినా నువ్వు రా, దమ్ముంటే వారం రోజు నెల్లూరులో ఉంటా. ఆడికి ఎందుకు అబ్బా నువ్వు రా. నీ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మొత్తం తీసుకోరా. ఎంతమంది ఉంటారు? 1000, 2000, 3000, 4000 తీసుకోరా. నెల్లూరు నగరంలో ఉంటా, దమ్ముతో నిలబడతాం. పోలీసులు అనే వాళ్ళని కూడా పక్కన పెట్టి వస్తాం రా, తెలుసుకుందాం. అది యాదవ కోతలు, ఇళ్లల్లో కూర్చునే మాట్లాట్లు ఎన్ని వేస్ట్. అందరు చెంచాలు కలుగుకోవాలి, వాళ్ళ చెంచాలకి వాళ్ళకి కూడా చెప్తున్నా. రౌడీ గుండా అయితే అసలు మీరు ఉంటారా అంట. చర్మం కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడిన మాట వాస్తవం కదా. మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పుడు ఓపికతో ఉన్నారు, దాన్ని పరీక్షించొద్దు. ఊరికినే వచ్చి పేపర్లో టీవీల్లో ఎందుకు వద్దు, ఎన్ని వేస్ట్ మాటలు. రండి, ఎవడొస్తాడు? అన్నిటికీ సిద్ధం మేము కూడా. మమ్మల్ని రాష్ట్రం వదిలి దాంకుంది నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కొంపేడ కట్టుకున్నారు మీరు, హైదరాబాద్లో కట్టుకున్నారు. రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు. మగవాళ్ళు అయితే ఏడ ఉండరు, దమ్ములే ధైర్యంలే. ఆదిలాబాద్ జిల్లా ఈచోడ మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో కొమురం భీం 81వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసులు ఇంకా పోడు భూముల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారని, ఇకనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రకటించినట్టు భూములకు పట్టా రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వాలు మారినా ఆదివాసీ గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు కేటాయించిన భూములు ఆదివాసులకే చెందాలని, బినామీ పేర్లతో ఇతరులకు వెళ్లకుండా ప్రభుత్వాలు చూడాలని ఆదివాసీ సంఘాల నాయకుడు కొమరం కోటీశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివాసీ పక్షాన మేము యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే కొమురం భీం గారి యొక్క నినాదం జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు ఆదివాసులకే చెందాలని చెప్పేసి నైజాం సర్కార్తో విరోచితంగా పోరాడి అసలు పాసినటువంటి కొమురం భీంకి నివాళులర్పిస్తున్నాం. అయితే కొమురం భీం గారికి నివాళులర్పించడమే ముఖ్యం కాదు. ఏదైతే కొమురం భీం గారి యొక్క ఆశయాలు ఉన్నాయో జల్ జంగల్ జమీన్ పైన పూర్తి హక్కు ఈ ప్రభుత్వాలు మన ఆదివాసులు కల్పిస్తేనే అదే రోజు నిజమైన మనం కొమురం భీంకు ఏర్పాటు చేసే నివాళి. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పోడు భూములకు హక్కుపత్రాలు వెంటనే కల్పించాలని చెప్పేసి ఈరోజు కొమురం భీం వర్ధంతి సాక్షిగా మేము మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము పదే రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే జల్ జంగల్ జమీన్ నినాదంతో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొమురం భీం 81 వర్ధంతి సందర్భంగా యావత్ మా ఆదివాసుల తరఫున తెలంగాణ ప్రజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మేము మా ఆదివాసుల ఆక్రోషణ ఆవేదన, గత తరాలు మారిన ఆదివాసుల బతుకు స్థితిగతులు మారటం లేదు, అదే మాకు బాధాకరం. ఆనాడు నైజాం సర్కార్తో కొమురం భీము నినాదం ఏంటిదంటే జల్ జంగల్ జమీన్, భూమి మీద, నీళ్ల మీద, అడవి మీద మనకు హక్కులు ఉండాలి.
అని పోరాటం చేస్తే కూడా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలుగా ఆనాడు ప్రభుత్వం నైజాం ప్రభుత్వమే 1917లో ఈ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసుల భూమి అన్యక్రాంతమైతే ఆదివాసుల జీవన మనుగడ ఒక వేరే రకంగా దారికి మల్లుతుంది. కాబట్టి ఆదివాసులు సురక్షితంగా ఉండాలంటే, వారి జీవన మనుగడ మంచిగా ఉండాలంటే, వారు అభివృద్ధి దశలో నడవాలంటే వారికి భూమే కాబట్టి వారికి ఒక చట్టాన్ని తేవడం జరిగింది. ఆ చట్టంలో ఏముందంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల భూమిని గిరిజనేతరులు ఎవరు కొనవద్దు అని 1917లోనే తేవడం జరిగింది. మరి అక్కడ దప్పదప్పలుగా జరుగుతున్న తరుణంలోనే మళ్ళీ మార్చి 4 నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో పౌర్ణమి సందర్భంగా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఊట్కూరు గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు అశోక్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి సూర్యప్రకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అశోక్, అధ్యక్షులు సిరిగిరి చందూలాల్ భక్తులు పాల్గొన్నారు. శ్రియం లోకే దేవి పుష్పముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. చాలా డబ్బు కూడా కావాలి. లక్ష్మీమునుపగామిని. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంటప హనుమాన్ టెంపుల్ భజన మండలి ఆధ్వర్యంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని 3వ పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవిరాజు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు కటకం నాగరాజు, ప్రధాన కార్యదర్శి గుండా అశోక్, సహాయ కార్యదర్శి సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మంటప హనుమాన్ భజన మండలి వేములవాడ మా యొక్క భజన మండలి 3వ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ శ్రీ రామతీర్థపు మాధవిరాజు గారు మరియు వైస్ చైర్మన్ మధు రాజేందర్ గారు మరియు కౌన్సిలర్ ఉప్పపుల అజయ్ గారు, నరాల శేఖర్ గారు, మాజీ చైర్మన్ అల్లాటి రమేష్ గారు, మా వైస్ సంఘం అధ్యక్షులు కట్టం జనార్దన్ గారు, ఆరవేశ నిత్యాన సత్రం కార్యదర్శి కట్టం విజయం గారికి స్వాగత సమాజండి. ఇట్టి కార్యక్రమం ఈరోజు పౌర్ణమి సందర్భంగా 3వ భజన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు అందరికీ, ఇట్టి కార్యక్రమానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి మా యొక్క ఉప్పలంచె సత్యనారాయణ గారు, కుమ్మ శంకర్ గారు, చేపూరు సత్య గారు, పొంగల రాజేంద్ర గారు, వారికి ప్రత్యేక, మా గుండా అశోక్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇటు కార్యక్రమం కొరకు వారు చాలా రోజుల నుండి కష్టపడ్డారు. కరోనా మహమ్మారి వల్ల ఈ కార్యక్రమం కొంత ఆలస్యం జరిగింది. ఎప్పుడో ఇది ఆవిష్కరణ జరిగిపోతుంది. మేము ఈ భజన కార్యక్రమాలు లోక కళ్యాణార్థం కరోనా మహమ్మారి పూర్తిగా ప్రపంచం నుంచి తొలగిపోవాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి మండప హనుమాను భక్తి శ్రద్ధలతో ప్రతి ఏకాదశి మరియు ప్రతి శనివారం రోజున ప్రార్థిస్తున్నాము. అట్టి భజన కార్యక్రమం తిరిగి మళ్ళీ కూడా ప్రతి ఏకాదశి మరియు ప్రతి శనివారం రోజున పునఃప్రారంభం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వారందరికీ ప్రత్యేక అభినందనలు. శ్రీ మంటప హనుమాన్, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ ఉండి అందరూ ఉండాలని కోరుకుంటున్నాం. వాసవి మాతాకి పాటు ఈ పుస్తకాలతో పాటు ప్రతి ఒక్క నెలకు ఒక 2 కమ్యూనిటీలలో మీరు ఈ భజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆ దేవదేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మీతో పాటు మా అందరినీ, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా చల్లగా చూసి ఆ దేవదేవుడు రాజరాజేశ్వర స్వామి కృపాకటాక్షాలు మీ అందరికీ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. అక్కడ కూడా భజన చేయడం కూడా జరుగుతుంది. ఇటీవలే ముడపల్లి దగ్గరలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా వైభవంగా ఒక 500 మంది ఇచ్చేశారు. అక్కడ ఎంత అంగరంగ వైభవంగా భజన చేయడం జరిగింది. దానికి అల్లెడ్ రమేష్ గారు కూడా ఇచ్చేశారు. దాన్ని కన్నుల పండుగగా చూశారు. అలాగే మన రంగస్థల నటులు నటనను ప్రాణంగా భావిస్తారని, భావితరాల నటులకు వారు ఆదర్శప్రాయమని
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు కెవి రమణాచారి అన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు దిగ్గిరాల సోమేశ్వరరావు 90వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ నాంపల్లిలోని రమణాచారి కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు రంగస్థల నటులు, దర్శక కవులకు దుగ్గిరాల ఆత్మీయ రంగస్థల పురస్కారాన్ని రమణాచారి అందజేశారు. కరోనా సమయంలో ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కని సందర్భాలు చాలా ఉన్నాయని, మనం చేసే సేవా కార్యక్రమాలే ఎప్పటికీ నిలిచిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అది ఎన్నికుంది సార్ కనిపిస్తారు సార్ సార్ కనిపిస్తారు సార్ కొద్దిగా ఎన్నికుంది సార్ కొద్దిగా ఎన్నికుంది సైడ్ సార్ ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పడానికి ఈ మొదటి వాక్యం నేను చెప్తా ఉన్నాను. కుటుంబ సభ్యులందరూ కూడా తమ్ముళ్ళు కానీ సోదరులే కాకుండా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా దుగ్గిరాల సోమేశ్వరరావు గారి ఇంట్లో అదొక పెద్ద కుటుంబం. ప్రతి కుటుంబాన్ని చూసుకుంటున్నందుకు, అలాగే 80 ఏళ్ళకు వచ్చినటువంటి వీరు కానీ, 70 దాటినటువంటి ఆకేళ్ళ గారు కానీ, అమరేంద్ర 70 ఏళ్ళకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ, ఇక ఉన్నదన్న ప్రసాదును కోట్ల హనుమంతరావు గారు, వీళ్ళను చూసి మీరు మీ యొక్క జీవితాల్లో అద్భుతంగా పరిగెత్తాల్సిన అవసరం ఉంటుంది ఈ నాటకరంగాన్ని అభివృద్ధి చేయడానికి. అది మిమ్మల్ని కోరుకోవడం కోసం చెప్పని ఈ కార్యక్రమంలో మిమ్మల్ని సత్కరిస్తూ మీపై బాధ్యత పెడుతున్నారని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడాల్సింది ఏం లేదు, కానీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారితో నాకు పరిచయం 30 ఏళ్ళకు పైగా. దుగ్గిరాల వారిని నాటక రంగంలో ఎంత గొప్పవాడు అనేటువంటి సంగతి మనం అందరికీ తెలిసిన, ప్రవృత్తిరీత్యా అట్లా ఉన్న, వృత్తిరీత్యా మాత్రం టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తూ రిటైర్ అయినారు. ఆయన నాకు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు, ఈ హైదరాబాద్లో టెలిఫోన్ డిపార్ట్మెంట్ కట్టినటువంటి భవనాలన్నీ చూస్తే నేను కట్టించినట్టువే ఉన్నాయండి అని చెప్పండి. ఒకసారి ఆంధ్రప్రదేశ్లోనే కట్టినటువంటి బిల్డింగ్లను చూస్తే నేను కట్టించినటువంటివి చాలా ఉన్నాయని చెప్పని చెప్తూ ఉంటే, అది కదా మన పని మనల్ని తెలుపుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క ప్రతిష్ట ఎప్పుడు అంటే వారి యొక్క నైపుణ్యం వల్ల కానీ, పనితనం వల్ల కానీ, వారు చేసిన పనుల వల్ల కానీ, వారి మంచితనం వల్ల వెలుగులోకి వస్తున్నట్టు మనకు తెలుసు. కాబట్టి అనేటువంటి ఒక నాటకానికి రచయిత మా ఆకేళ్ళ వారైతే, దర్శకులు వీరైతే, పద్మప్రియ లాంటి వారు అందులో నటించినట్టుగా నాకు గుర్తుంది. దాదాపు 20 ఏళ్ల పైన ఉంటుంది. మా కోట్ల హనుమంతరావు కూడా రసరంజన్లో నటించారు. క్రాస్ రోడ్స్, మళ్ళీ క్రాస్ రోడ్స్కి వస్తే ఆకేళ్ళ వారే అది రచయిత, దర్శకులు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నాయకులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో అక్రమార్కులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కావలి కాయాల్సిన నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎంఆర్ఓ సరితకు వినతి పత్రం అందజేశారు. తక్షణమే ఫిర్యాదు చేసిన భూములను పరిశీలించి కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిడలో నిరసన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ చాలా ఆఫీసులలో ఈవెన్ సెక్రటరీ పరిరక్షించలేని నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ భూములను పరిరక్షించలేని అధికారుల నిర్లక్ష్య వైఖరి. నిజాంపేట కార్పొరేషన్ అంటేనే అభివృద్ధి ఏమో మోడల్ కార్పొరేషన్ ఏందో దేవుడు ఎరగ, కానీ నిజాంపేట కార్పొరేషన్ అంటే బాచ్పల్లి మండలం అంటే అక్రమ నిర్మాణాలకి, ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాలకి ఇది ఒక స్వర్గధామంగా తయారైంది. మేము ఒకటే అడుగుతున్నాం, 2 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూములు, చెరువులు అక్రమ నిర్మాణాలపై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. అక్రమ నిర్మాణం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడడం కాకుండా ప్రజా సంపద దోచుకోబడుతుంది.
తర్వాత వారికి అడుగులకు మడుగులు వత్తడానికి అధికార పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి ఈ విధంగా అక్రమ నిర్మాణాలు కబ్జాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీగా పలు దఫాలుగా పోరాటం చేసినాం, ఫిర్యాదులు చేసినాం. అయినా కూడా ఈరోజు గత 1.5 మంత్గా నిజాంపేట కార్పొరేషన్లో దాదాపు 9 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి. ఆయన సొత్తులాగా రాసిచ్చిళ్ళు అలాంటి విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా నిన్న కూడా ప్రభుత్వ భూమి 1 ఎకరం కబ్జా పెట్టుకున్న కార్పొరేటర్లకు మెమోలు ఇచ్చినా భయపడరు. ప్రభుత్వ భూములు దర్జా కబ్జాలు చేసుకొని కట్టుకుంటుంటే చెరువులలో ప్రభుత్వ భూములలో అధికారులు ఈరోజు వారికి ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి. మేము భారతీయ జనతా పార్టీకి అడుగుతున్నాం, గతంలో కాదు ఇప్పుడు కబ్జా పెట్టుకొని నిర్మాణం జరుగుతున్నాయి, వీటిపైన చర్యలు తీసుకోమని అడుగుతున్నాం. ఇంకా సిగ్గుమాలిన విషయం ఏంటంటే హైకోర్టు ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సర్వే నెంబరు 79 నిజాంపేటలోది కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోమంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారు. మేము ఒకటే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని 8వ సేవా సమితి అధ్యక్షులు యోగా గురువు భిక్షపతి రెడ్డి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని SLMS హాస్పిటల్కి బ్లడ్ బ్యాంకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్, ఎంపీటీసీ గోవర్ధన్, వివేకానంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది. 100కు పైన రక్తదానం చేసిన వారికి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ నెల 15కు చేయాల్సిన రక్తదానం ఈ కోవిడ్ వల్ల 20వ తారీఖు ముగించడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలామంది రక్తదానం ఇవ్వడానికి ఇప్పటికీ 35 నుంచి 40 మంది వరకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తన వంతు కృషిగా ప్రతి సంవత్సరము చేసినటువంటి వివేకానంద స్వచ్ఛంద సంస్థ వారు వాళ్ళ కృషితో 100 మంది వరకు రక్తదానం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఎంత గొప్ప రక్తదానం ఇవ్వడం అంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు, రక్తం ఇచ్చిన వాళ్ళు కాపాడినట్టు కాపాడుతున్నట్టు ఉంటుంది. ప్రతి సంవత్సరం 15 రోజులకు స్వచ్ఛంద సంస్థకు వివేకానంద రక్తదానం ఇచ్చి తోటివారి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ దేశం కోసం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవం నిర్వహించారు. మండల పోలీసు అధికారులను ఉపాధ్యాయులు శాలువాలతో సత్కరించారు. నేటి సమాజంలో నేర నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన కృషిని కొనియాడారు. లాక్డౌన్లో పోలీసుల సిబ్బంది చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ ఉపేందర్, ఎస్ఐ వరప్రసాద్, ఎంఈఓ సర్దార్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మట్టిలో మాణిక్యాలు, మట్టిలో మన యొక్క ప్రాథమిక తర్వాత మన తలకొండపల్లికి ఏ విధంగా ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ యొక్క నలుగురు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూపీలో కుషీనగర్ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన ప్రధాని, సులభంగా సాగనున్న బౌద్ధ తీర్థయాత్ర. హుజూరాబాద్ లో ప్రధాన పార్టీల ప్రచారం, జమ్మికుంటలో టీఆర్ఎస్ ధూమ్ధామ్ కార్యక్రమం.
వైసీపీ దాడులపై ప్రతిపక్షాల ఆగ్రహం, విధ్వంసాన్ని ఖండించిన సిపిఐ నేత రామకృష్ణ. టీడీపీపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్, దమ్ముంటే రా చూసుకుందాం అంటూ లోకేష్ కు ఛాలెంజ్. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా కుమ్రం భీం 81వ వర్ధంతి, నివాళులర్పించిన ఆదివాసీ సంఘాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.